పాఠశాలల అభివృద్ధికి విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తరచూ తనిఖీలు నిర్వహించాలని బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం బోధన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ ఎదుట నిరసన చేపట్టి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు, ఇతర మౌలిక వసతులు, వర్షాకాల వ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. మధుమలాంచ పాఠశాలకు ప్రహరీ నిర్మించి రాత్రి వేళల్లో భద్రత కల్పించాలని, ఖాళీ ఉపాధ్యాయ బోధనేతర పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, కిట్లు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోధన పట్టణ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి నరేందర్, జిల్లా నాయకులు రాజు, దీపక్, లాలు, జీవన్ పాల్గొన్నారు. ఈరోజు బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా ఏదైతే ఎంఈఓలకు వినతి పత్రం అందించడం అనేది పిలుపు ఇచ్చారో దాంట్లో భాగంగా బోధనపట్నంలోని ఎంఈఓ గారికి ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి అనంతరం ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎంఈఓలు ఖచ్చితంగా ప్రైవేట్ విద్యార్థి సంస్థల దగ్గరికి పోతున్నారు, కానీ ప్రభుత్వ విద్యా సంస్థల దగ్గరికి వెళ్తలేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళని తనిఖీ చేయాలా. అక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక వసతులు ఏదైతే మూత్రశాలలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సీజన్ వ్యాధికి సంబంధించిన మెడిసిన్లు ఆయా పాఠశాలలో ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టాలా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా బహుజన విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బ్రేక్ఫాస్ట్ అనేసి స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్ని తక్షణమే అమలు చేసే విధంగా అన్ని పాఠశాలలో ఎంఈఓ గారు పర్యవేక్షణలో ఉండాలా. అదేవిధంగా ఏదైతే యూనిఫామ్లు ఇప్పటికే చాలా స్కూళ్ళలో రాలేవు, యూనిఫామ్స్ 2 జతల యూనిఫామ్స్లు అందించవలసిందిగా మేము బీడీఎస్ఎఫ్గా కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళకు పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ వాళ్ళు తినడానికి ప్లేట్లు కావచ్చు, గ్లాసులు కావచ్చు, ఈ సౌకర్యాలు కూడా ప్రభుత్వం నుంచి అందిస్తుంది. అదేవిధంగా 21 వస్తువులతో కూడినటువంటి కిట్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి జిల్లాలో దాఖలాలు లేవు. ఈ మండలంలో అయితే మేము ఎక్కడ చూడలేము. ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 1 నెల గడుస్తూ ఉంది. ఇది 2వ నెల ఇంకా ప్రారంభంలో ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే మండల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, మీ యొక్క ఆఫీసులకి పరిమితం కాకుండా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వచ్చి మీరు పనిచేస్తేనే విద్యార్థుల యొక్క బాధలు తెలుస్తాయి. మీరు కూడా ఒక గవర్నమెంట్ అధికారులే కాబట్టి గవర్నమెంట్ విద్యార్థుల బాధ మీకు కనిపిస్తలేవు అనేసి ఈరోజు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే పాత భవనాలు ఉన్నాయో ఆ పాత భవనాలని కూడా ఖచ్చితంగా రిపేర్ చేయించాలి. దానికి వచ్చిన ఫండ్స్ని, నిధులని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క నిధులని మీ యొక్క పర్యవేక్షణలో ఉంచుకొని ఆ పేద బడుగు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అదేవిధంగా రికార్డ్స్ పోయినా అని ఒకరు సాగు చెప్తా ఉన్నారు. ఆ రికార్డ్స్ పోతే రేపటి నాడు విద్యార్థుల భవిష్యత్తు మీరే తుంగలో తొక్కినట్టు అవుతారని, దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుందని ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బోధన పట్టణ కేంద్రంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే మధుమలంచ పాఠశాల ఉందో అది ఆకతేయాలకు అడ్డగా మారింది. రాత్రి అయితే అక్కడ మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి గతంలో కూడా వినతి పత్రాలు, ధర్నాలు చేసి ఇచ్చినాం. ఇప్పటికైనా మీరు స్పందించి ఆ యొక్క స్కూల్ని ప్రవారీ కూడా కట్టించి ఆ స్కూల్ని రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జేసీ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు, కానీ అక్కడ మరుగుదొడ్లు లేవు, బయట పోతూ ఉన్నారు. గతంలో మనం చూసినాం, గతంలో పాము ఘాటు కానీ దీనికి చనిపోయిన విద్యార్థులు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇటు కార్యక్రమాలు జరగకుండా వెంటనే దీనిపైన స్పందించి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 23,000 స్కూళ్ళని మూసేస్తామన్న ప్రకటన చేసిరో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. లేని ఏడల బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా కార్యక్రమాలకు పిలుపు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.